హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము సేమియా కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. అందులో క్వీన్లో నెయ్యి వేసుకొని చేసుకుంటామా, మనం క్వీన్లో నెయ్యి లేకోకుండా చేసుకుంటామా అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు నేను క్వీన్ అనేది స్టవ్ వెలిగించి పెట్టానండి. కొద్దిగా క్వీన్ అనేది హీట్ అయ్యేంత వరకు అలాగే ఉంచుతానండి. కానీ నేను మీరే చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క డ్రాప్ కూడా నేను నెయ్యి అనేది వెయ్యను. కానీ నెయ్యి వేసి వండితే ఎలా టేస్ట్ వస్తుందో అలా వస్తుందండి పాయసం అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఒక డ్రాప్ కూడా నెయ్యి అనేది వేయలేదు. కానీ మనం నేతిలో వేయించిన ఆ టేస్ట్ అనేది జీడిపప్పు అనేది వస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్లిమ్లోనే పెట్టుకొని సేమియా అనేది వేయిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సేమియాలో కూడా నేను ఒక్క డ్రాప్ కూడా గీ అనేది వేయలేదు. కానీ నాకు సేమియాలు అనేది నెయ్యి వేసి వేయించేటప్పుడు ఏ స్మెల్ వస్తుందో నాకు ఇప్పుడు వేయిస్తున్నప్పుడు నాకు స్మెల్ అదే ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. కానీ టేస్ట్ అంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నిన్న చేశానండి. మేము తిన్నాం కదా, పిల్లలు అడిగారని నేను ఇవాళ క్వీన్లో సేమియా పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. క్వీన్లో ఏ ఫుడ్ చేసినా కానీ ఫ్రెండ్స్, అందులో ఉన్న విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఎక్కడికి వెళ్ళవండి. ఎలా అంటే మనము మూత పెట్టినప్పుడు మూత పెట్టకపోయినా ఫ్రెండ్స్ ఆవిరి రూపంలో అవి అనేది బయటికి వెళ్ళవండి. మూత పెట్టినప్పుడు విటిలిక్ లాక్ సిస్టమ్ వల్ల అందులో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ కానీ లాక్ అన్నీ అయిపోతాయండి. అలా అందులోనే ఉంటాయండి. ఆల్రెడీ పాన్ అనేది హీట్ అవ్వడం వల్ల క్వీన్ అనేది పాలు కూడా వితిన్ 2 minutes కల్లా ఉడికిపోతాయండి. ఇందులో చాలా మన గ్యాస్ సేవ్ అవుతుందండి ఈ క్వీన్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు పాలు అనేది ఉడికిపోయినాయి కదండి. ఇందులోకి నేను సేమియా అనేది వేస్తున్నాను. వేయించి పెట్టుకున్న సేమియా అన్నిటినీ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ క్వీన్లో వంట చేయడం వల్ల నాకు గ్యాస్ అనేది 3 monthsకి వచ్చే గ్యాస్ దాదాపుగా ఇప్పుడు 5 months పైన అవుతుందండి. ఇంకా నాకు గ్యాస్ అనేది అయిపోలేదు వంటకు. ఇప్పుడు మూత అనేది పెట్టుకొని కొద్దిగా మంట తగ్గించుకొని ఉడికించుకున్నామని. ఇట్లా మూత పెట్టడం వల్ల వితిన్ 2 minutesలో మనకి సేమియా అనేది మెత్తగా ఉడికిపోతుందండి. మనము ఈ క్వీన్లో వంట చేసుకోవడం వల్ల హెల్దీ ఫుడ్ని కూడా తీసుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మూత తీసి చూద్దామండి. ఇప్పుడు షుగర్ అనేది వేసుకున్నాము. 3/4 వరకు కుక్ అయి ఉంటుందండి. మేము షుగర్ కంటెంట్ చాలా తక్కువ తీసుకుంటాము. ఇంకా వచ్చేసి ఈ ఇలాచి పౌడర్ అనేది వేసాను. ఈ క్వీన్లో కుక్ చేయడం వల్ల మాకు 3 months వచ్చే గ్యాస్ అనేది 5 months, దాదాపు 5 months అవుతుందండి గ్యాస్ సిలిండర్ పెట్టి. మేము ఇంకా ఉంది, ఇంకా మేము సిలిండర్ అనేది మార్చలేదండి.